కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ ఆదేశానుసారం ఈడీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సామాన్లు జారీ చేసి సిగ్గులేని కుట్రకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ పై నకిలీ బోగస్ చట్టంలో నిలకడలేని కేసులు పెట్టి ఢిల్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు జారీ చేసిన ఈడీ సమన్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. అప్ శ్రేణులు ప్లకార్డులు చేతబూని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దిడ్డి సుధాకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ మిడతల దాడికి భయపడేదే లేదని, నిజాయితీగా మారుపేరైన అరవింద్ కేజ్రీవాల్ కు దేశ ప్రజలు అప్ శ్రేణులు అండగా ఉంటారని ఆయన చెప్పారు. ఇప్పుడు కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టచ్చేమో కానీ ఆయన ఆలోచనని, ఆయన లక్ష్యాన్ని జైల్లో పెట్టలేరు. లక్షలాది కోట్లాది కేజ్రీవాల్ గారు పుట్టుకొస్తారు, ఆయన ఆశయాన్ని పూర్తి చేస్తాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే అవినీతి వ్యతిరేక పోరాటంతో పుట్టింది. ప్రజల సొమ్ములు ప్రజలకే అందించాలని, ప్రజలు కట్టే పన్నులు ప్రజలకే ఇవ్వాలని భగత్ సింగ్ ఆశయాలతో, అంబేద్కర్ ఆలోచన విధానంతో పుట్టిన పార్టీ. ఈడీ సిబిఐని ఈరోజు తమ పప్పెట్లాగా చేసుకుని బీజేపీ ఈరోజు వాషింగ్ పౌడర్ నిర్మా పద్ధతుల్లో ఆ పార్టీలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చూశాం అజిత్ పవార్ 2 సంవత్సరాలు జైలు శిక్ష, తర్వాత ఎన్నో కేసులు ఉన్నాయని ఆ పార్టీలోకి వచ్చినప్పుడు, బీజేపీలోకి వచ్చినప్పుడు కేసులన్నీ మాఫీ చేసి పదవుల్లో కూర్చోబెట్టారు. నారాయణ రాణే, సురేంద్ర అధికారి నారదా నిరదా కేసుల్లో చాలా వాటిల్లో చీటింగ్ కేసులు ఉన్నాడు. ఆయన మన రాష్ట్రంలో సీఎం రమేష్, సుజనా చౌదరి, ఇంకెంతో మందిని చూస్తున్నాం. వందలాది మంది ఈరోజు బీజేపీలో మారిపోతే కేసులు మాఫీ అవుతున్నాయి. బీజేపీలోకి వెళ్ళిన అవినీతి పరులందరికీ కూడా కేసులు మాఫీ అవుతున్నారు. అలాగే న్యాయాన భయాన్ని ఒప్పించుకుంటున్నారు. ఫెడరల్ వ్యవస్థనే భంగపరిచే పద్ధతుల్లో మనం ఈరోజు గవర్నర్ను వాడుతున్నారు. కేరళలో చూస్తున్నాం, ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్షిప్ ఎమర్జెన్సీని పెడతామని చెప్తున్నారు. మన రాష్ట్రంలో చూస్తున్నాం కొన్ని బిల్లులు పాస్ చేయకుండా, తమిళనాడులో చూస్తున్నాం బిల్లులు పాస్ చేయకుండా చేశారు. అంటే బీజేపీ తన అధికారం కోసం ఏమన్నా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు ఎన్నికలు మార్చిలో తీసుకొచ్చి అంతకు ముందుకే కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసి తమ గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము చెప్తున్నాం, ఖబర్దార్. ప్రజలు చూస్తున్నారు, ఈ అవినీతి పాలకుల్ని కానీ ఇటువంటి చేసిన దాన్ని తప్పనిసరిగా తిప్పికొడతారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు ఈరోజు ఊరుకొరని తెలియజేస్తున్నాం. మోడీ సిబిఐని పప్పెట్లుగా వాడుకున్నా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.